హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన వీడియోలో ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టి పొంగల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు రైస్ వేసుకోవాలి. అదే కప్లో 1/2 కప్ వరకు మనం పెసరపప్పు వేసి ఒక 2-3 టైమ్స్ వరకు మనం బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు మనం నానబెట్టుకోవాలి. లేదు అనుకున్నట్టయితే మనం కుక్కర్లోనే ఒక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నా మనకి కట్టి పొంగల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది కుక్కర్లో వేసి ఏదైతే గ్లాస్తో మనం రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో మనం 4 to 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఇక్కడ మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ అదే విధంగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5-6 మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మరొకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి, నేను ఇక్కడ చూపించలేదు. ఇప్పుడు మనకి తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 కప్స్ వరకు వేడి నీళ్ళు వేసుకుని బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఏదైతే తాలింపు ప్రిపేర్ చేసుకున్నామో దీంట్లో వేసి మొత్తం మిక్స్ చేసినట్టయితే మనకి కట్టి పొంగలి అనేది రెడీ అయిపోయినట్టే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదే విధంగా ఒకసారి ట్రై చేయండి.